ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ప్రియులారా, ప్రభువు సెలవిస్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు. అవును, అందుని బట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. అవును, కంటికి కనిపించే ఈ చులకనైనటువంటి శ్రమలను చూడక కంటికి కనిపించని ఆ మహిమకరమైనటువంటి దేవుని మహిమను మేము కలగబోవు దేవుని మహిమను మేము చూస్తున్నామని అంటున్నాడు. అవును ప్రియులారా, ఆ విధంగానే మనకు ఈ లోకంలో కలిగేటువంటి ఈ చులకనైనటువంటి శ్రమలను మనము చూచి అధైర్యపడక కలుగబోయేటువంటి ఆ మహా సంతోషకరమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేసుకుని ధైర్యంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.